మీరు 'బీబీ జోడీ' సీజన్ 2 చూస్తున్నారా? ఎంతమంది చూస్తున్నారో చూద్దాం. 'బిగ్ బాస్' చూస్తాం వేరు, 'బిగ్ బాస్' జోడీ డ్యాన్స్ షో చూడటం వేరు. సో కామెంట్ చేయండి. చూస్తున్నాను, చూడట్లేదు. ఖచ్చితంగా ఇది ఒక సర్వే మా టీవీ వరకు వెళుతుంది. ఎంతమంది చూస్తున్నారనేది మేము ఒక సర్వే చేస్తున్నాం. సో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. చూస్తున్నాను, చూడట్లేదు, సింపుల్ కామెంట్. ఒక 2000 కామెంట్లు టార్గెట్. దయచేసి కామెంట్ అయితే చేయండి. ఇది మా టీవీ వాళ్ళ వరకు వెళ్తాయి మీ కామెంట్. వాళ్ళందరూ చూస్తారు. 'బిగ్ బాస్' కంటెస్టెంట్లు కూడా చూస్తారు, జోడీ వాళ్ళు. బిగ్ బాస్ లేని లోటు తీర్చేందుకు 'బీబీ జోడీ' సీజన్ 2 స్టార్ట్ అయింది. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లు జోడీలుగా ఇందులో పాల్గొంటున్నారు. ఇక లేటెస్ట్ ఎపిసోడ్కి రీతు చౌదరి, డీమన్ పవన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఇస్తున్నారు. అయితే తాజా ఎపిసోడ్కి సంబంధించి ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ప్రోమో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందనే చెప్పాలి. బ్లాక్ బస్టర్ థీమ్తో భాగంగా 'భీష్మ' సినిమాలోని వాట్ ఏ బ్యూటీ పాటకి కీర్తి భట్, ఆర్జే చైతు జోడీ డ్యాన్స్ చేసింది. అయితే పెర్ఫార్మెన్స్ చేస్తున్న సమయంలో సడన్గా కీర్తి డ్రెస్ వెనకాల ఏదో ఇబ్బంది పెట్టింది. దీంతో డ్యాన్స్ మధ్యలోనే ఆపేసి వెంటనే కాస్ట్యూమ్స్ గురించి చెప్పింది. దీంతో ఏమైందా అంటూ అందరూ అవాక్కయ్యారు. కాస్ట్యూమ్ ఇబ్బంది పెట్టడం వల్ల ఇద్దరు మధ్యలోనే ఆగిపోయారు. ఒక ఛాన్స్ వస్తుందా వీళ్ళకి అని యాంకర్ ప్రదీప్ జడ్జీలను అడిగాడు. దీంతో శేఖర్ మాస్టరు, శ్రీదేవి, సదా ముగ్గురు మాట్లాడుకుని చివరికి తమ నిర్ణయాన్ని తెలిపారు. లైవ్ పెర్ఫార్మెన్స్ అనేటప్పుడు ఎవరికైనా సరే ఒకే ఒక అవకాశం మాత్రమే వస్తుంది అని సదా చెప్పారు. ఈ డెసిషన్ మీద కీర్తి భట్ అసహనాన్ని వ్యక్తం చేసింది. మీ డెసిషన్ ఏంటంటే డ్రెస్ పోయినా సరే డ్యాన్స్ చేయాలనా అని కీర్తి సూటిగా అడిగింది. దీంతో నోనో కీర్తి, అలా చెప్పలేదు ఎవరు ఇక్కడ, మీరు అన్నది రాంగ్ అంటూ శ్రీదేవి అభ్యంతరం చెప్పారు. అలాగే ఉంది ఇది, నేను స్టెప్ మర్చిపోయానా, ఆగిపోయానా, మీరు చెప్పింది నేను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను. ఎంత రియాలిటీ షో అయినా ఒక అమ్మాయి డ్రెస్సే కదా అంటూ కీర్తి క్లియర్గా మాట్లాడింది. దీంతో ఏం చెప్పాలో తెలియక శేఖర్ మాస్టర్ కూడా రంగంలో దిగారు. మాకు ఆడపిల్లలు ఉన్నారు, ఏమైనా డ్యాన్స్ చేయండి అని చెప్పే ఏమైపోయినా డ్యాన్స్ చేయండి అని చెప్పే రకం కాదు మేము, అర్థమవుతుందా అమ్మ అంటూ శేఖర్ మాస్టర్ అన్నారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే డ్రెస్ ఇబ్బంది పెట్టడం వల్లే కీర్తి అయిపోయింది. దాని సొల్యూషన్ ఏంటో చెప్పమంటే లేదు, ఎవరికైనా ఒక ఛాన్స్ అని సదా అనడం ఆడియన్స్కి కూడా అర్థం కాలేదు. దీంతో కీర్తి కరెక్ట్గానే చెప్పింది. డ్యాన్స్ కంటే డ్రెస్ ముఖ్యం కదా అంటూ కామెంట్లు పెడుతున్నారు ప్రేక్షకులు. మొత్తానికి ఈ ఎపిసోడు అట్లాగే దీనికి సంబంధించిన ప్రోమో ఇవన్నీ కూడా కిక్కెక్కిచ్చాయి, హీట్ ఎక్కించినట్టు అనిపించింది. మరోవైపు రీతు వచ్చి రాగానే కీర్తి నయన పావనలతో గొడవ పెట్టుకుంది. కానీ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం డీమన్తో కలిసి రొమాంటిక్ డ్యాన్స్ చేసింది చైతు. వీళ్ళిద్దరి మధ్య ఎంత కెమిస్ట్రీ ఉందా అంటూ అందరూ షాక్ అయ్యారు. రీతుకు డీమన్కి మధ్య ఉన్నటువంటి కెమిస్ట్రీ డ్యాన్స్ పరంగా చూస్తే చాలా క్లోజ్గా ఉండేటువంటి ఒక రొమాంటిక్ డ్యాన్స్ చేశారు. దాన్ని చూసి అందరూ కూడా షాక్ అయ్యారు.